హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఏంటి వీడియో అంటే పూరి కీమా కూర. సో చాలామందికి పూరి తినాలన్న కోరిక ఉంటుంది, బట్ ఆయిల్ ఫుడ్ అనేసి అవాయిడ్ చేస్తుంటారు. బట్ వన్స్ ఇన్ అ వైల్ ఓకేనండి, తీసుకోవచ్చు. సో త్వరగా ఎలా అనేసి ఏమేమి వేయాలి అన్నది చూసిస్తున్నామా. సో ఫస్ట్ యాజ్ యూజువల్ అండి, ఆనియన్స్, టొమాటో, పచ్చిమిరపకాయలు ఇవన్నీ తరిగి పెట్టేసుకోండి. కుక్కర్లో కీమాని బాగా కడిగేసేసి పసుపు, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టేసేయండి. అది పక్కకు పెట్టేసిన తర్వాత కడాయిలో నూనె పోసేసుకొని ఉల్లిపాయలు అండ్ టొమాటో, ఫస్ట్ ఉల్లిపాయలు బాగా వేయించుకోండి. ఎందుకంటే ఉల్లిపాయలు వేయించుకుంటే ఒక మంచి టేస్ట్ వస్తుందండి. మీరు రాగోడగా వేసుకోవచ్చు, బట్ మీకు అంత గ్రేవీ కన్సిస్టెన్సీ రాదనమాట. అదే మీరు ఉల్లిపాయలు తరిగి వేసుకున్నారంటే గ్రేవీ బాగా వస్తుంది. చాలామంది గ్రేవీ తిక్కుగా కావాలని మధ్యలో కార్న్ఫ్లవర్స్ కలిపి వేయటము, లేకపోతే బేసన్ కలిపి వేయటం ఇలా చేస్తారు. మీరు ఇలా చేసి చూడండి, మీకు గ్రేవీ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో టమాటాలు, ఉల్లిపాయలు బాగా మగ్గాలండి. మగ్గేసిన తర్వాత మిక్సీ కొట్టి పెట్టేసుకోవాలి. మిక్సీ కొట్టి పెట్టిన తర్వాత మనము ప్రాసెస్ స్టార్ట్ చేయాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలాగా కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇవి రెండు బాగా వేయించేసుకున్న తర్వాత మిక్సీ కొట్టి పెట్టేసుకోండి. ఇంకా నార్మల్ అండి, యాజ్ యూజువల్ ప్రాసెసే అనమాట. నేను ఇక్కడ సాల్ట్ అండ్ పసుపు కూడా వేసేసుకొని బాగా వేయించేసుకొని మిక్సీ కొట్టాలి. అండ్ చాలామందికి నేను చూసినంత వరకు కొంతమంది ఆనియన్స్ కానివ్వండి, టొమాటోస్ కానివ్వండి తినరు. అన్నంలో వచ్చినప్పుడల్లా తీసి పక్కన పెడుతుంటారు. అలా కాకుండా ఇలా చేసి చూడండి, వాళ్ళకి వెతకడానికి కూడా ఛాన్స్ ఉండదు. మీరు ఎప్పుడైనా మిక్సీ కొట్టి పెడితే గ్రేవీ బాగుంటుంది కాబట్టి నేను ఇలా చేస్తాను, అండ్ ఇంకొక టేస్ట్ వస్తుంది. సో ఇలాగా మిక్సీ కొట్టేసిన తర్వాత నా నెక్స్ట్ వీడియో కట్ అయిపోయిందండి. మళ్ళీ ఆయిల్ వేసేసుకొని ఏదైతే మనము ఆనియన్ అండ్ టొమాటో పేస్ట్ చేసుకున్నామో దాన్ని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసేసి బాగా అది కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏదైతే కీమా ఉడకబెట్టున్నామో అది వేసుకోండి. అక్కడి నుంచి నా వీడియో అవుతుందండి, ఎక్కడో డిలీట్ అయింది, నాకు తెలియలేదు. సో ఇక్కడ చూసారంటే డైరెక్ట్గా కీమా కనబడుతుంది. సో ఆనియన్స్, టమాటా ఏదైతే పేస్ట్ చేసామో దాన్ని ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి దాన్ని దాంతో ఫ్రై చేసుకున్న తర్వాత కీమా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దాంట్లో ఉన్న వాటర్ని పడేయద్దు, అంటే కీమా ఉడకపెట్టిన వాటర్ని పడేయకండి, ఎందుకంటే స్ట్రెంత్ అంతా దాంట్లోనే ఉంది, పడేయకండి అసలు. సో ఇప్పుడు పుదీనాని కట్ చేసేసుకొని వేసేసుకోండి. పుదీనా వేసేసుకున్న తర్వాత కారము, ధనియా పొడి, గరం మసాలా, ఇంట్లో చేసిన గరం మసాలా అయితే సూపర్ అండి. కోర్స్ బయట కూడా నో ప్రాబ్లం, బట్ ఇంట్లో చేసిన గరం మసాలాకి ఇంకొంచెం ఫ్లేవర్స్ ఎక్కువ ఉంటుంది. సో కారము కూడా మనము ఓన్గా పట్టించుకుంటే ఇంకా బాగుంటుంది. కారము, ధనియా పొడి ఇవన్నీ వేసేసుకొని దాని తర్వాత గరం మసాలా వేసేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత ఏదైతే నేను చెప్పిన వాటర్, కుక్కర్లో మనం ఉడికించిన వాటర్ ఉంటుంది కదా, కీమాను ఉడికించిన వాటరు, ఆ వాటర్ కూడా వేసేసుకొని బాగా కలపండి. కలిపేసిన తర్వాత ఇంకొంచెం వాటర్ పడుతుందండి, ఎందుకంటే కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి ఇంకొంచెం వాటర్ పడుతుంది. సో ఆ వాటర్ని కూడా వేసేసి బాగా ఉడికించండి. లాస్ట్లో దించేస్తున్నాము అనుకున్నప్పుడు మాత్రం కస్తూరి మేతి వేయండి, నేను వేస్తాను చూడండి. కస్తూరి మేతి వేసేసి ఇంకా ఫినిషింగ్ టచ్ అదనమాట. సో బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకొంచెం బాగా ఉడకనియండి. కోర్స్ మీరు ఆల్రెడీ కుక్కర్లో పెట్టి ఉడికించుకుంటారు, బట్ స్టిల్ ఇంకొంచెం ఉడికిస్తే బాగుంటుంది అనమాట. సో కీమా కూర ఇది అండి. సో పూరీలు కూడా కోర్స్ చాలామందికి పూరీలు తెలుసు, బట్ నేను తీసాను కాబట్టి నేను వీడియో పెడుతున్నాను. ఎప్పుడైనా పూరీలు పలచగా చేయకండి, కొంచెం అంటే అంత తిక్కగా కాదు, అంత పలచగా కాదు, మీడియంగా చేసుకున్నారంటే పొంగుతుంది. ఇంకొకటి ఆయిల్ బాగా ఉడకాలి,
అంటే బాగా వేడెక్కాలి. ఆ వేడెక్కితేనే పూరి పొంగుతుంది. చాలామంది అనుకుంటారు ఎందుకు పూరి పొంగట్లేదు నాకు, హోటల్లో అంత బాగా పొంగుతుంది అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ హోటల్లో మైదా తినద్దు. ఇది మనం చేసుకున్నా కూడా బాగా ఆయిల్ ఇదైతే పూరి పొంగుద్దండి. సో పూరి అండ్ కీమా కూర సూపర్ కాంబినేషన్. ఎంజాయ్ చేయండి. అలానే నా వీడియోస్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసినంత వల్ల ఇది కాదు, ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ ఇంకొకటి, విజయవాడలో ఫ్లడ్స్ వచ్చాయండి. చూడటానికి చాలా బాధాకరంగా ఉంది. సో ఎవరైనా వీడియోస్ చూసినప్పుడు మీకు తోచిన ఫండ్ సహాయం చేయండి. సో ప్రతి వాళ్ళు అన్నముకి నీళ్ళకి కూడా చాలా అవస్థపడుతున్నారు. సో వాళ్ళకంతా మన తోచిన సహాయం అండి. ఏమో మనము సినిమా వాళ్ళలాగా అంటే సెలబ్రిటీస్ ఇచ్చేలాగా కోట్లు ఇవ్వాల్సిన పని లేదు. ఒకళ్ళకి అన్నం పెట్టినా దాంట్లో వచ్చిన సంతృప్తి ఇంకా చెప్పలేనమన్నమాట. సో మీకు తోచిన సహాయం మీరు చేయండి దయచేసి. ఎందుకంటే మనము బయటుండి చూస్తున్న ఆ పెయిన్ ఏంటో మనకి తెలియదు. లోపలికి వెళితే కానీ ఆ పెయిన్ మనం అనుభవిస్తే కానీ ఆ పెయిన్ ఏంటో తెలుస్తుంది. అందుకని మనం అనుభవించాలని కాదండి. ప్లీజ్ వాళ్ళకి కొంచెం సహాయం చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.